ఏం కదే ఇచ్చుడు 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 అరే ఇంట్లో ఉందిరా. చిన్నారి ఏ హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. జూమ్ చేస్తున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత, మా హస్బెండ్ నేమ్ శ్రీకాంత్. నేను ఇండియాలో ఉన్నాను. సో షార్ట్ అండ్ స్వీట్గా నేను చెప్తాను అకేషన్ ఏంటి అని. అయితే తెలంగాణ వాళ్ళు ఒడిబియ్యం అనేది సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. అంటే పుట్టింటి వాళ్ళు కూతురికి పంపిస్తారు ఐటమ్స్ అన్నీ. ఒళ్ళో బియ్యం పోసి ఇంకా కొన్ని అప్పాలు అట్లా చేసి పెడతారనమాట. అండ్ బియ్యము, పసుపు, బియ్యం పిండి ఇవన్నీ పంపించి అంటే వాళ్ళకి సరిపడే అన్ని ఇచ్చేసి మంచిగా బ్రతకండి అమ్మ అని కూతురికి ఇస్తారనమాట. అట్లా మా అత్తమ్మకి అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వైఫ్కి వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇది మా అత్తమ్మ ఫంక్షన్. దాని తర్వాత నెక్స్ట్ మా మరదలు అంటే మా తమ్ముడి వైఫ్కి పోసారనమాట. మా మరదలు అంటే మళ్ళీ మా మేనమామ కూతురే, సేమ్ మా అత్తమ్మ కూతురే అనమాట. దాని తర్వాత మా అక్కకేమో మా మమ్మీ వాళ్ళు పోసారు. అట్లా 3 అకేషన్స్ అయినాయి అనమాట. 3 నేను టుగెదర్ పెడుతున్నాను, సో చూసేయండి. అండ్ ఒడిబియ్యం అనేది గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఇట్లా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కూతురు వాళ్ళ ఇంట్లో కానీ మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరింట్లో అకేషన్స్ ఉన్నా పోస్తారు. అండ్ ఫస్ట్ 5 టైమ్స్ అనేది సారే పెడతారు. సారే అంటే లైక్ అప్పాలు అవన్నీ చేసి పెడతారు. ఇంకా జనరల్గా అయితే చాలా ఇయర్స్ పాస్ అయిన కొద్దీ బియ్యము, పసుపు అవన్నీ పట్టించి ఇస్తారనమాట. పుట్టింటి నుంచి ఏం తెచ్చుకున్నామమ్మా అంటే ఇంకో ఇవే మనం తెచ్చుకునేది ఫ్యూచర్లో అని గుర్తుంటాయి అమ్మాయిలకి. సో మా తెలంగాణలో ఇది ఒక పెద్ద రిచువల్, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ వండుతారనమాట. బియ్యం పోసినవి, ఒళ్ళో పోసినవి వండి మళ్ళీ పిలవాలి చుట్టాలని. అయితే మా మరదలకి ఫస్ట్ ఒడిబియ్యం, ఇది ఫస్ట్ సారే అంటారు. అందుకని మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసిండ్రు మా మమ్మీ వాళ్ళు. సో వండుకొని మా మమ్మీ వాళ్ళు నెక్స్ట్ మా అక్కకు కూడా పోసిండ్రు అనమాట. మంచిగా అనిపించింది. సో 3 అకేషన్స్. అదే రోజు మా తమ్ముడు కూతురికి చెవులు కుట్టించిండ్రు. అండ్ మా మరదలేమో మెట్టలు చేయించుకుంది. మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న అకేషన్ రోజు మా అక్క మెట్టలు చేయించుకుంది. చిన్నారి ఏ హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. ఏం కదే అయిపోయింది. ఆ కుడికల చేతిలో పెట్టిగా చికెన్ తీసుకో. ఏజ్ వైజ్ అట ఏజ్ వైజ్
మీ ఇద్దరు కలిసి చిన్నారి పెట్టండి. చిన్నారి ముసలమ్మ పెట్టు ఇద్దరు కలిసి ఫోటో తీసుకుంటా. ఏ పొయ్యి ఉన్నారు కానీ ఏమవుతుంది పోయింది కుంకుపడ్డట పట్టుకో ఓపెనింగ్ చేసిండ్రు చిక్కపండిలో 2 మెంబర్స్ తింటుండ్రా 2 మెంబర్స్ ఓపెనింగ్ దుగ్గు దుగ్గు 5 ఐటమ్స్ ఏం బారవయ్యకు ఏయ్ బారవచ్చినావురా ఒకటి ఎందుకే కొట్టి సో చూస్తున్నారు కదా మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా సారే పంపించారు మా మరదలకి ఇంకా అవన్నీ ప్యాక్ చేస్తున్నాం మళ్ళీ ఇంటికి పిలుస్తాం కదా వండిన రోజు అందరు రిటర్న్ గిఫ్ట్స్ చేయడానికి. ఐ హోప్ తెలంగాణ ఆంధ్ర రాయలసీమ హూ ఎవర్ వాచింగ్ మీకు అర్థమై ఉంటుంది కదా. నేను షార్ట్ అండ్ స్వీట్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. అంటే చాలా ఆడియన్స్ చూస్తూ ఉంటారు, ఊరికే వీడియో పెట్టేసి ఉండకుండా అసలు ఏంటి అకేషన్ ఏంటి అని చెప్పాలని డిసైడ్ అయినా. అండ్ మాకు కూడా ఫ్యూచర్లో మెమరీస్ చూసుకోవడానికి నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏ రోజు మా అక్క మెట్టలు చేయించుకుంది. అదంతా అయినాక అందరు భోజనం చేసి ఒడిబియ్యం పోస్తారు. సో ఒడిబియ్యం పోసేది అనే పద్ధతి 5 మెంబర్స్ 9 మెంబర్స్ 11 13 ఇట్లా ఆడ్ నెంబర్స్ పోస్తారనమాట. అంటే మమ్మీ వాళ్ళ సైడ్ లైక్ పిన్నీలు అత్తలు అట్లా ఎవరున్నా మమ్మీ వాళ్ళ సైడ్ వదినలు ఇట్లా ఉంటే ఎవరైనా పోస్తారనమాట. ఓన్లీ 11 మెంబర్స్ పోసారు మా అక్కయ్య వాళ్ళకి. ఇంకా అప్పుడప్పుడు అసలు ఎవరిని పిలుచుకోకపోతే చుట్టాలని 5 మెంబర్స్నే తీసుకొని పోసుకుంటారు అనమాట పిలిపించుకొని. సో ఎంత మంచిగా ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మనకి బ్లెస్సింగ్ కదా. మా మమ్మీ పసుబొట్టు పెడుతుంది, అందరు వచ్చిన వాళ్ళకి పసుబొట్టు పెట్టి మా చిన్నోడు మా తమ్ముడు కూతురు అందరు చాలా ఎంజాయ్ చేసారు. పిల్లలకైతే వచ్చిన వాళ్ళందరితో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మని ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిల ఇస్తా అందరూ పట్టుకోరు మనం మొత్తం కట్టే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం. పుచ్చుకుంటున్నాము ఆయన. ఈరోజు సంక్రాంతి. అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల పెళ్ళిళ్ళలో పోస్తారు. ఒకవేళ చెల్లె అట్లా చెల్లె పెళ్ళి అయినా కూడా పోస్తారు అనమాట. అండ్ మమ్మీ డాడీ లేని వాళ్ళకి లైక్ అన్నదమ్ములు ఉన్న వాళ్ళకి అన్నదమ్ములు కూడా పోస్తారు. వాళ్ళు కూడా పుట్టింటి వాళ్ళు అన్నట్టే కదా. ఏం అకేషన్ జరగలేదు మధ్యలో అంటే 5 yearsకి ఒకసారి పోస్తారు. ఇట్లా ఓడి బియ్యాలు మట్టెలు చేపించుకోవడము, చెవులు కుట్టేయడము అన్నేనమాట. సో మమ్మీ వాళ్ళు పుట్టింటి నుంచి బట్టలు కూడా పెట్టేసి ఇంకా ఓడి బియ్యం పోస్తారు, సాగనంపుతారు. ఇట్లా అయినాయి మా ఫంక్షన్స్. హోప్ యూ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.